హాయ్ ఎవ్రీవన్. ఫ్రాన్స్ దేశంలో షమోనీ ప్రాంతంలో క్రిందటి వీడియోలో ఆల్ప్స్ అందాలు చూశాం కదా. ఈరోజు వీడియోలో మరి చాలా అద్భుతాలు జరిగినాయి. ఎందుకంటే ఈ వీడియోలో స్కీయింగ్ ఉంటుంది, చాలా అద్భుత సన్నివేశాలు ఉంటాయి. చాలా పీక్ మౌంటైన్స్లో చాలా పీక్ స్థానానికి వెళ్ళాం. పారాగ్లైడింగ్లు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో చిత్రీకరణ చేసిన తర్వాత అసలు ఏ సీన్ను కూడా ఎడిట్ చేసేటప్పుడు తీసేయాలనిపించలేదు. దాదాపు గంటన్నర ఫుటేజ్ని నేను అక్కడికి ఎడిట్ చేస్తూ ఒక 40 మినిట్స్ దాకా తీసుకురాగలిగిన. కాబట్టి వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, చూసి ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, క్రేజీ స్కైయింగ్ చేసుకుంటూ పారాగ్లైడింగ్ చేస్తున్నాడు ఇతను. క్రేజీ పీపుల్. అక్కడ ఒక వ్యక్తి చాలా స్పీడ్గా వస్తున్నాడు. కింద పడతా. అరే వా, అమేజింగ్. సో మనం ఇప్పుడు ఆల్ప్స్ మౌంటైన్ మీద 2550 మీటర్ల పైకి వచ్చాం. అంటే 2.5 కిలోమీటర్ల పైన మనం ఉన్నాం. ఇక్కడంతా కూడా చాలా విండ్ ఉంది. విండ్ వచ్చినప్పుడల్లా ఆ స్నో మనకు తగులుతూ ఉంది. ఆల్ప్స్ పర్వతాల నుండి సెకండ్ వీడియోకి స్వాగతం. మనం ఇంతకుముందు మీరు ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ కేబుల్ కార్ ద్వారా ఆ పై దాకా వెళ్ళినాం. పై పీక్ వరకు వెళ్ళేది ఉండే, కానీ హెవీ ఉండడం వల్ల మనకు మధ్యలో వరకు తీసుకెళ్లారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం క్రిందటి వీడియోలో. ఈరోజు మనము ఈ ఆల్ప్స్ పర్వతాల్లో ఇటువైపు పర్వతాల పైకి వెళ్తున్నాం. అక్కడ ఒక స్కీయింగ్ రిసార్ట్ ఉంది. అక్కడ దాకా వెళ్ళి అక్కడి వింతలు విశేషాలని చూసి ఎంజాయ్ చేద్దాం. సో ఇది ఒక డిఫరెంట్ స్ట్రీట్. మనం ఇప్పుడు ఇటువైపు వెళ్తున్నాం కాబట్టి ఇది న్యూ స్ట్రీట్ ఇన్ షమోనీ టౌన్. స్మాల్ టౌన్ ఇన్ దిస్ ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్. ఒక వ్యాలీలో ఉంది ఈ టౌన్. స్కీయింగ్ రిసార్ట్కి వెళ్ళే దారిలో ఇలా మనకు హోటల్స్ చూడండి, వెనక సైడ్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. జనాలంతా కూడా మరి స్కీయింగ్ రిసార్ట్కి వెళ్ళడానికి ఈ దారి గుండా వెళ్తూ ఉన్నారు. దిస్ వైట్ బిల్డింగ్ చూడండి, పైన ఫుల్ మంచుతో కప్పబడి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ట్రీస్, వండర్ఫుల్. చూడండి, ట్రీస్ అన్నీ కూడా ఫుల్గా మంచుతో కప్పబడి ఉన్నాయి. వర్షిత్ ఈస్ గోయింగ్ దేర్. ఆ లైట్ పింకిష్ కలర్లో ఈ బిల్డింగ్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇటు సైడ్ కూడా చాలా అట్రాక్టివ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇంత మంచులో మళ్ళీ మంచు కరిగినటువంటి నీళ్లు ప్రవహించేస్తున్నాయి. చూడండి, ఇక్కడ మధ్యలో నీళ్ళు పైనుంచి వస్తుంటాయి ఈ నీళ్ళు. చూడండి, ఇక్కడ ఒక క్లాక్ టవర్ ఉంది. చూడండి, ఏరియాలో క్లాక్లో 1:25 అవుతా ఉంది టైం ఇప్పుడు. వావ్, అమేజింగ్. సో ఇక్కడ ఆఫీస్ డి టూరిజం అని ఫ్రెంచ్లో రాసింది. ఏరియా అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అదర్వైజ్ యూ ఆస్క్ సమ్వన్. బావా, ముందు చూడండి, ఎండ వస్తుంది, తెల్లగా ఎలా మెరిసిపోతున్నాయి కొండల పైన. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క అందం. చూడండి, ఇక్కడ అన్ని ట్రీస్తో కూడి. వావ్, మార్వలస్. ఈ స్పాట్కి మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళడానికి చాలా ఎత్తు రావాల్సి వస్తుంది. ఎక్కుతూనే ఉన్నాం మనం పైకి. మోర్ దెన్ కిలోమీటర్ వాక్ చేస్తున్నాం అప్. అక్కడ స్టార్టింగ్ పాయింట్ పెట్టిండు. వెహికల్ ఉంటే బాగుంటుంది, కానీ వెహికల్ లేదు కాబట్టి మనం వాకింగ్లోనే వెళ్తూ ఉన్నాం. ఇంకాస్త పైకి వెళ్తే మనకు ఆ స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. అక్కడ ఉంది, ఇంకా అక్కడ దాకా నడవాలి. మనం ఇప్పుడు ఆ కింద ఇంకా చాలా దూరం నుంచి వస్తున్నాం. దాదాపు ఒక 25% ఈ కొండను వాకింగ్ తోటే మనం ఎక్కుతున్నాం. అతను కింద పడ్డాడు. కార్ టర్నింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. పాపం ఆ వ్యక్తి కింద పడ్డాడు. స్కిడ్ అవుతుంది. దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు స్కిడ్ ద కార్. చూడండి, అంతమంది డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు దానికి. పైనుంచి అతను
ఇది ఎంత ఐస్ ఉండిపోయింది. అరే చూడండి ఎట్లా స్కిడ్ అవుతా ఉందో. మనం కొంచెం దూరం ఉండడం బెటర్, ఇట్లా పైకి ఉండడం బెటర్. అది స్కిడ్ ఇట్లా పైకి రా. సో చూడండి ఎట్లా స్కిడ్ అయిపోతుంది కార్. చాలా పైకి వచ్చామండి మనం, నిజంగా మోర్ దెన్ 1.5 కిలోమీటర్ నడిచినట్టున్నాం. ఇక్కడ ఉంది స్పాట్. ఇక్కడ చాలా కేబుల్ కార్స్ ఉన్నాయి. చూద్దాం ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో. సో ఫైనల్లీ వి రీచ్. చూడండి అక్కడ ఒక కేబుల్ కార్ వస్తుంది. స్మాల్ కేబుల్ కార్స్ ఉన్నాయి ఇక్కడ. వావ్, అమేజింగ్. చూడండి ఎన్ని కేబుల్ కార్స్ ఉన్నావో. ఇది డిఫరెంట్, దట్ ఈజ్ డిఫరెంట్. ఇంతకుముందు చూసిన క్రితం వీడియోలో డిఫరెంట్. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అమేజింగ్. ఇక్కడ నుంచి చూడండి ఆల్ప్స్ మౌంటైన్స్ యొక్క. ఓ నేను మీదకి ఏం రాదు కదా, ఏం రాదు, తగులుతుందే ఉన్నట్టు అనిపించింది దారిలో వెళ్తూ ఉంటే. సో మరి ఇక్కడ టికెట్ తీసుకొని, ఇది బుక్ చేయలేము మనం, ఇక్కడ టికెట్స్ తీసుకొని ఇక్కడ నుంచి మనం బయలుదేరాలి స్కీయింగ్ రిసార్ట్కి వెళ్ళడానికి. ఎవరివన్ ఈజ్ క్రేజీ. అద్భుతమైన ఆల్ప్స్ పర్వతాలలో తెలుగు వాళ్ళు ఇద్దరు. దట్ ఈజ్ మిస్టర్ జానకిరామ్ అండ్ ఈ సన్ వర్షిత్. ఫైనల్గా మనం ఇందులో ఎక్కేసాం. వర్షిత్ చాక్లెట్ తింటున్నాడు, నేను కూడా ఒక చాక్లెట్ తిన్నాం. బట్ ఇట్ విల్ సిట్ లైక్ దిస్. ఎస్, యూ కెన్ హ్యావ్ ద వ్యూ. దిస్ ఈజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. దీన్ని ఏమంటారు దీన్ని? గండోలా రైడ్. ఒకసారి క్లియర్గా చెప్పు. గండోలా రైడ్ అంటారు. గండోలా రైడ్ అంటారంట దీన్ని. చాలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ అటు వెళ్ళాం మేము. చూపిస్తా, అది కూడా చూపిస్తా. మనం ఇంతకుముందు అక్కడ కనిపిస్తున్న ఆ కొండలు ఎక్కాము, అటు సైడ్ రోప్ వేలో వెళ్ళాం. ఇది అనదర్ వే. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. అది మార్నింగ్ కాబట్టి వ్యూ అంత బాగాలేదు. చూడండి పైన్ ట్రీస్ మీద మంచు కురిసి ఎలా ఉందో. స్కీయింగ్ చేసే దారులు చూడండి, పైనుంచి ఆడగాయన కింద పడ్డాడు కనిపిస్తూ ఉంది. మార్వలెస్, అమేజింగ్. గ్లౌజెస్లో బ్యాటరీ డౌన్ అయింది. వర్షిత్ గ్లౌజ్లోంచి బ్యాటరీ తీసి ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే హీట్ వస్తేనే మనకు పైన వీడియో తీయడానికి మంచిగా ఉంటుంది. వావ్, బ్యూటిఫుల్. ద మౌంటైన్స్ ఆర్ అద్భుత. ఫైనల్లీ we reached the destination here. స్లో బాబు, స్లో. ఇక్కడ వైపు దిగాలనుకుంటా, ఇటువైపు దిగాలి. ఎక్కువసేపు ఆగదు, వెళ్తుంటేనే దిగాలి. అలా పెట్టా నీ చేతున్నా 3 వస్తూనే ఉన్నాయి. ఇటు సైడ్ మార్వలెస్గా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. ఎవరివన్ ఈజ్ డూయింగ్ స్కీయింగ్. నా ముందర ఒక్కసారి చూస్తే, సో ఇట్ ఈస్ కాల్డ్ స్కీయింగ్ రిసార్ట్. చూడండి అక్కడ స్కీయింగ్ ఎలా చేస్తున్నారు. వావ్ 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 వావ్. చుట్టూ కొండలు, చిన్న పిల్లలు కూడా వచ్చిండ్రు. అటు చూడండి స్కీయింగ్ వస్తూ ఉన్నారు. అమేజింగ్. కొంచెం ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి, వచ్చి వాళ్ళకి బ్రేకులు కూడా వేయడానికి రాదు. దిస్ గాయ్ ఈజ్ గోయింగ్. అసలు ఇక్కడ కింద మనం అక్కడ వెళ్తే ఇక్కడ నుంచి కింది దాకా వెళ్తారు, ఎందుకంటే వీళ్ళంతా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వెళ్తారు. మనం వెళ్ళామంటే కింద పడబోదావు. అక్కడ ఒక వ్యక్తి కింద పడ్డాడు, అక్కడ పడుతున్నాడు చూడండి. అరే అట్లా వచ్చినప్పుడు పైనుంచి ఇంకెవరన్నా పడ్డిండ్రంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓహో, దిస్ లేడీ ఈజ్ వెరీ డేర్. సో షీ ఈజ్ డూయింగ్ స్కీయింగ్. ఓకే, ఫైన్, ఫెంటాస్టిక్. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి కొండలు. ఇవి తెల్లగా పాల సముద్రంలాగా ఉన్నాయి. ఇది కొంచెం కష్టమే అవుతుందేమో చేయడం, మనకైతే ఇబ్బందే, ఎందుకు సాహసం చేద్దాం. కానీ ఇక్కడ ఇంకో కారు ఉంది, మరి ఇది పైకి వెళ్తుంది. ఇదేటి వెళ్తుందో 200 ఇదేదో చూద్దాం తర్వాత దీని సంగతి. దిస్ ఈజ్ స్కీయింగ్ రిసార్ట్ ఇన్ ఆల్ప్స్ మౌంటైన్స్. చిన్నపిల్లలు కూడా ట్రై చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇది అమేజింగ్. ఇక్కడ నుంచి కంప్లీట్ కిందికి వెళ్ళిపోతారు. ఇక్కడ కిందికి వెళ్ళాలంటే మళ్ళీ పైకి రావడం ఉండదు. చూద్దాం ఈ స్పాట్ను. మనం ఎవరైనా వెళ్తుంటే ఇక్కడ ఒక స్పాట్ ఉంది చూడడానికి, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. తెల్లటి ఐస్,
ఇటువైపు రా ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ ఏదో లిఫ్ట్ ఉంది. ఇక్కడ అంతా స్కీయింగ్ చేయడానికి లైన్లో ఉన్నారు. ఓహో, ఇది ఒక స్పాట్. అమేజింగ్ అండి. వావ్ వావ్ వావ్. చూడండి, అది ఇంకా ఎక్కడనో ఆ కేబుల్ కార్ చూడండి, అది ఇంకా ఎక్కడి నుంచో ఎటో పోతుంది. అది డిఫరెంట్. అది బహుశా ఆ పైకి తీసుకెళ్తుంది. ఓ, ఆ పీక్ దాకా వెళ్తుంది అది. అమేజింగ్. దీన్ని కూడా మళ్ళీ ఇక్కడ చూడరా, అది పై వరకు ఉంది. అది అక్కడ వరకు వెళ్తుంది అది. వీళ్ళంతా చలిదేశ ప్రజలు కాబట్టి వీళ్ళకేం కాదు. కానీ మీరు చూస్తే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగువాడు కాదు, ఒక్క ఇండియన్ కూడా కనిపించడం లేదు. దట్ ఈస్ ద థింగ్. ఓన్లీ వీ 2 people ఆర్ వాండరింగ్ ఇన్ దిస్ మౌంటైన్స్. సో మార్నింగ్ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ లేదు, టీ లేదు, కాఫీ పైన ఒక కాఫీ తాగాం, ఒక చాక్లెట్ తిన్నాం. మరి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉన్నట్లుంది. ఇక్కడ కొంచెం ఫుడ్ లాగిచ్చేసి మనం మిగతాది పిక్చరైజ్ చేద్దాం. టోటల్లీ ఇట్స్ అమేజింగ్. ఇక్కడ చూడండి ఎంత క్రౌడెడ్గా ఉందో. దెర్ ఈజ్ నో ఇండియన్, దెర్ ఈజ్ నో ఎనీ తెలుగు ఐట్స్. దట్ ఈస్ ద థింగ్. కాబట్టి ఈ వీడియోని అందరూ బాగా చూడండి, గట్టిగా లైక్ కొట్టి షేర్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ద వే టు ఎంటర్ ఇన్ టు ద రెస్టారెంట్. మరి రెస్టారెంట్లో అన్ని డ్రింక్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మరి మాకైతే పిల్లలలో వర్షిత్ యూఎస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకే తెలుసు ఏం తీసుకోవాలన్నా ఏం తినాలనో. నాకైతే తెలియదు. ఏది ఇప్పిస్తే అది తీసుకొని తినడం అంతే. తినడం ఒక్కటే నా వంతు. రిమైనింగ్ ఆల్ దట్ ఈస్ హిజ్ డ్యూటీ. ఏమేమో అమ్ముతూ ఉన్నారు. చాలామంది పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఒక దగ్గర మనం ఒకటి సెర్చ్ చేసుకొని కూర్చోవాలి. సో వర్షిత్ ట్రయింగ్ టు బ్రింగ్ సంథింగ్ టు ఈట్. మనం ఇక్కడ ఒక టేబుల్ అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఆ కార్నర్లో ఉన్నాయి లోపల, అక్కడ కూర్చుందాం. బాగుంది ఇక్కడ. సో ఈ లోపల కూర్చుంటాం. నైస్, ఫైన్, థ్యాంక్ యూ. సో వాళ్ళంతా చెదిరిపోయింది. ఇక దూకోవడం లేదు, ఏం లేదు. రెస్టారెంట్లో కూర్చున్నాం కాబట్టి కొంచెం ఫ్రీ అయినాం. వర్షిత్ తీసుకొస్తాడు. ఏం తినాలో నాకు ఇక్కడ తెలియదు కాబట్టి వాడు ఇవి తీసుకొస్తే అవి తినేయడమే నా వంతు. సో ఈజ్ ఇన్ ద క్యూ. చాలా క్యూ ఉంది ఇక్కడ ఈ రెస్టారెంట్లో. టోటల్లీ దిస్ ఈజ్ అమేజింగ్ అండ్ అడ్వెంచరస్ ట్రిప్ అండి. ఆల్ప్స్ మౌంటైన్స్లో అసలు మన తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ మంది విజిట్ చేసిండ్రు అనుకుంటున్నాను దీన్ని. సో వర్షిత్ మేడ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వాచ్ ఆల్ దీస్ థింగ్స్, టు హ్యావ్ దిస్ థ్రిల్. రియల్లీ వండర్ఫుల్, అమేజింగ్, ఎక్సలెంట్, మార్వలస్. దెర్ ఆర్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. సో మొత్తానికి దాదాపు 3 కిలోమీటర్ల పై ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్లో మనం ఫుడ్ కానిస్తున్నాం. మరి పేర్లు అయితే మనకు తెలియదు, ఏవో ఆకులు ఉన్నాయి. ఇది ఒక ఫుడ్. ఇదైతే మనకు తెలుసు, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది ఒక బన్ ఉంది, దీని మీద మరి క్రీమ్ ఉంది. ఇది మరి ఏం క్రీమ్ ఇది? చీజ్ శాండ్విచ్ అంట ఇది. ఇది ఒకటి. ఇది ఒక కేక్ ఉంది, మరి ఏం కేక్ ఇది? ఈ కేక్ తీసుకొచ్చిండు. ఇది మన లంచ్. ఆల్ప్స్ మౌంటైన్ మీద రెస్టారెంట్లో లంచ్ చేస్తూ ఉన్నాం. ఇది ఎంత అద్భుతంగా ఉంది, కళాఖండం, వండర్ఫుల్గా ఉంది ఆ వెనక. సో ఇప్పుడే ఈ రెస్టారెంట్లో పైన దాదాపు 2.5 కిలోమీటర్ల పైన మనం లంచ్ కానిచ్చేసి మనకు తెలియని ఫుడ్ అంతా బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళేది ఉంది, అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. అమేజింగ్ థింగ్స్. ఓహో ఎస్, ఒక్కసారి బయటకు వస్తూ ఉన్నాం. లంచ్ అయితే ఫుల్గా చేసేసాం. దిస్ ఈజ్ ద అవుటర్ వ్యూ. సన్ బాగున్నాడు. సన్ బాగున్నందుకు ఇప్పుడైతే టెంపరేచర్ మనకి -7లో ఉంది. మార్నింగ్ -10 ఉండే, -7కి వచ్చేసింది. సన్ ఉంది. గుట్టలు గుట్టలుగా ఐస్ పేరుకొని పోయింది. చూద్దాం ఇప్పుడు. కేబుల్ కార్ పైకి ఉంది, పీక్ అలో ఉన్నట్టుంది. ఇప్పుడు వెళ్దాం అక్కడికి.
సో ఇక్కడంతా కూడా మళ్ళీ స్కీయింగ్ ఏరియాకి వచ్చేసాం. అసలు అంతా క్రేజీగా ఉన్నారు పీపుల్. కానీ మనం చేయొద్దులే, ఎందుకంటే మళ్ళీ మనం చేసి కింద పడ్డాక మన ఊరు కాదు, మన కథ కాదు, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు. దేశంలో సాహసాలు చేస్తే మనం కాపాడే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు. కాబట్టి స్కీయింగ్ మావాడు ఇంట్రెస్ట్ చూపించండి కానీ వద్దని చెప్పిన. సో వీ వాంట్ డూ దట్ అడ్వెంచర్. అబ్బో ఆ కొండ మీద చూడండి, మేఘం వచ్చి మేఘాలు కొండలు రెండు కమ్ముకొని పోయినాయి. పీపుల్ ఆర్ వెరీ క్రేజీ. సూపర్గా ఎండ వచ్చిందండి, చాలా బాగుంది. స్కీయింగ్ ప్రాంతంలో ఈ ఎండలో మనం అంతా ఇక్కడ స్కీయింగ్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. ఫారినర్స్ అంతా కూడా చాలా క్రేజీగా చేస్తున్నారు స్కీయింగ్ ఇక్కడ. ఎండ అయితే సూపర్గా ఉంది. నేను ఇప్పుడు ఎందుకంటే ఇట్లా ఎండ ఉన్నప్పుడు కాసేపు మనం గ్లౌస్ తీసేసి హ్యాండిల్ చేయొచ్చు. కెమెరాను గ్లౌస్ తీసేసి హ్యాండిల్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. మరి మనం ఒకసారి ముందర చూస్తే ఎవరో వన్ ఈజ్ డూయింగ్ స్కీయింగ్. అక్కడ చూడండి లాస్ట్లో నుంచి స్కీయింగ్ చేస్తూ వస్తున్నారు. దే ఆర్ వెరీ క్రేజీ పీపుల్. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, ఇంతకుముందు మనం అక్కడ విండ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆ పీక్ వెళ్ళడానికి వీలు లేకున్నది. కానీ ఇక్కడ కూడా వెళ్తలేవు ఇప్పుడైతే. ఇంతకుముందు వెళ్ళి చూద్దాం. ఈ పీక్కి నా అవకాశం ఉంటే మనం ఈ పీక్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ పైకి ఓహో ఇక్కడ మోటార్ కార్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఐస్ పై నడిచేటువంటి క్రేజీ పీపుల్. ఓ అక్కడ ఒక వ్యక్తి చాలా స్పీడ్గా వస్తున్నాడు. ఓహోహోహో కింద పడతా. అరే వా అమేజింగ్ అమేజింగ్. ఆయన చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నారు వాళ్ళ పైనుంచి. అంటే సరే ఇప్పుడు కింద పడిపోయండి అంతే. ఇప్పుడు మన వెంబడే వచ్చిండు, ఇంతకుముందు ట్రై చేస్తున్నాడు. దిస్ మ్యాన్ మాత్రం చాలా స్పీడ్గా వస్తున్నాడు. అంటే అలవాటు ఉంది, స్కీయింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్పీడ్లో రాగలరు. అక్కడ కూడా చాలా స్పీడ్గా వస్తుంది. అక్కడ పాప వస్తుంది కానీ పాపను అమ్మాయో కింద పడేటట్లు ఉంది. పడుతుంది వా పడుతుందేమో. గ్రేట్, పడకుండా వచ్చేస్తుంది. అంటే దే హ్యావ్ ఫుల్ ప్రాక్టీస్. వితౌట్ హ్యావింగ్ స్టిక్స్ షీ ఈస్ కమింగ్, షీ ఈస్ డూయింగ్ స్కీయింగ్. వండర్ఫుల్. చూడండి కింద ఊరు ఏం వచ్చట్లేదు. కింద మొత్తం అది మేఘాలన్నీ కిందకి వచ్చేసినాయి. మీరు ఒకసారి షమోని విలేజ్ చూస్తే ఏం కనిపించట్లేదు. విలేజ్ మొత్తం ఆక్యుపై చేసేసింది. పైన మాత్రమే మనకు సన్ ఉంది, మంచిగా ఉంది. కానీ విలేజ్ మొత్తం కంప్లీట్గా మేఘాలతో కప్పివేయబడింది. చూడండి అమేజింగ్. ఇదో దీంట్లో ఇప్పుడు ఇక్కడ వెళ్తుంది కదా, దీంట్లో మనం ఇప్పుడు ఆ పై పీక్ వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది నియర్ అబౌట్ 3.5 kilometers హైట్ ఉండొచ్చు. అక్కడికి వెళ్దాం. క్రిందటి వీడియోలో మనం పైకి వెళ్ళడం మిస్ అయిపోయాం. లక్కీలీ ఇప్పుడు విండ్ కొద్దిగా తక్కువగా ఉన్నందుకు ఇది ఇంకొక ట్రెక్కింగ్ ఏరియా. ఇక్కడ మనకి అవకాశం లభించింది. ఇప్పుడు పైన అక్కడ కనిపించే ఆ పీక్ వరకు వెళ్తాం మనం. దట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ దిస్ ఏరియా. అసలు చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు మధ్యలో ఎలాంటి పిల్లర్స్ లేవు. ఈ కేబుల్స్ మీదనే అంత పీక్ వెళ్ళాలి. అసలు కేబుల్స్ ఎట్లా వేశారో వీళ్ళు, అసలు అమేజింగ్. ఆ పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు కేబుల్ కార్లు. ఇక్కడ మాత్రం రెండే ఉన్నాయి, ఒకటి పైకి వెళ్తుంటే ఒకటి కిందికి వస్తుంది. ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయి. కింద నుంచి ఇక్కడికి వచ్చి రావడానికి మాత్రం చాలా కార్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి 2 కార్సే ఉంటాయి, ఒకటి పైకి వెళ్తుంది, ఒకటి కిందికి వస్తుంది. అబ్బో చాలా స్లోగా వెళ్తుంది. కాకపోతే కిందికి చూస్తే భయంకరంగా ఉంది. చూడండి ఈ కింద నుంచి వెళ్తున్నాం మనం. ఈ మంచు కొండలో పైన అసలు దీన్ని ఎలా అద్భుతంగా ఏర్పాటు చేశారో కానీ అమేజింగ్ అమేజింగ్. దెర్ ఆర్ నో అదర్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. సో మనం వెళ్తున్నాం పైకి. చూడండి మనం పైకి వెళ్తుంటే అక్కడ ఒక కేబుల్ కార్ కిందికి వస్తుంది. ఓన్లీ 2 కార్సే ఉన్నాయి. వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ వీఆర్ గోయింగ్ ఇన్ దిస్ ఏరియా. మనం ఇండియా నుంచి వచ్చినప్పుడు ఫ్లైట్ దుబాయ్ నుంచి ప్యారిస్ వచ్చేటప్పుడు ఈ మౌంటైన్స్ దాటే వచ్చింది. ఆ వీడియోలో మీరు ఎప్పుడన్నా చూస్తే ఫస్ట్ వీడియో చూడండి. ఈ మౌంటైన్స్ చూపించాను నేను. ఈ మౌంటైన్ రేంజెస్ క్రాస్ చేసి మనం ఫ్రాన్స్లోకి అడుగు పెడతాం. ఈ మౌంటైన్ రేంజెస్ అని ఇన్ బిట్వీన్ ఫ్రాన్స్ అండ్ ఇటలీ, తర్వాత స్విట్జర్లాండ్, ఈ ఏరియాలో ఉన్నాయి ఇవి.
సో అక్కడ దాకా వెళ్ళాలి మనం. చూడండి పీక్స్ ఎలా ఉన్నాయో. వీటిపైన అసలు ఈ కేబుల్ కార్ అరేంజ్మెంట్ వీళ్ళు ఎలా చేశారో అమేజింగ్ టెక్నాలజీ. ఫస్ట్ పైకి అవన్నీ ఎక్విప్మెంట్స్ తీసుకెళ్ళడం ఎలా చేశారో మరి హెలికాప్టర్స్ యూజ్ చేసి ఉంటారు మేబీ, అదర్వైజ్ ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. వచ్చేసాం, పైకి వచ్చేసామండి. చూడండి ఆ కింద నుంచి పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ దృశ్యాలని కూడా చూద్దాం. వచ్చేసాం వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్కి వచ్చేసాం మనం. సో ఇప్పుడు మనం చాలా హైట్ ప్రాంతంలోకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది. వావ్, టోటల్ చాలా ఏరియాని మనం ఇక్కడ నుంచి కవర్ చేయొచ్చు. అద్భుత. చూడండి ఏరియా ఎలా ఉందో, అమేజింగ్, క్రేజీ, నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. ఇటు సైడ్ పోయి చూద్దాం మనం ఒకసారి. ఆల్ సైడ్స్ వీ హ్యావ్ టు పిక్చరైజ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి చాలా వ్యూ ఉంది. విండ్ అయితే బాగానే వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చాలా విండ్ వస్తుందండి. అమేజింగ్ వ్యూ. ఆల్ప్స్ మౌంటైన్ రేంజెస్. అదర్ సైడ్ పోయి చూద్దాం మనం. ఇంత పైన వీళ్ళు కొండ పైన రాళ్ళు మలిసి తీసుకొచ్చి ఎన్ని నిర్మాణాలు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు 3 అవుతుంది టైము. వర్షిత్ ఈజ్ దేర్. ఆ లాస్ట్ వరకు అద్భుతంగా ఉన్నాయి చూడండి. లాస్ట్ అమేజింగ్. ఇంకా అటువైపు చూద్దాం మనం. అటువైపు కూడా పోవడానికి ఉంది. టోటల్లీ అమేజింగ్, నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. సో మనం ఇక్కడ 25 మీటర్స్ హైట్కి ఆ పైకి కూడా వెళ్తాం. అక్కడ నుంచి ఇంకా అమేజింగ్గా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఆ దారిలో వెళ్తున్నాం. వర్షిత్ ముందర వెళ్తున్నాడు. వెళ్దాం, అక్కడ కూడా వెళ్ళి అక్కడ అద్భుతాలు చూద్దాం. ఇక్కడ జారుతుంది, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. జారుతుంది, ఇక్కడ చాలా స్కిడ్డీగా ఉంది. అంటే ఐస్ గట్టి పడిపోయింది, అందుకే స్కిడ్డీగా ఉంది. చూడండి ఐస్ ఎలా ఉందో. పట్టుకో, తీసుకొని ఎగిరే ఐస్ని. ఓకే, ఇట్లా ఇందులో నుంచి పోవాలి. మనం ఇప్పుడు అదర్ సైడ్ వచ్చాం. అదర్ సైడ్ కూడా చూడండి అమేజింగ్గా ఉంది. బాగా విండ్ వస్తుంది. మంచంతా మన మొహాల మీదకి స్నో అంతా పడతా ఉంది. దీస్ ఆర్ ఆల్ ఆల్ప్స్ మౌంటైన్ రేంజెస్. అమేజింగ్ ఆల్ప్స్ మౌంటైన్ రేంజెస్. విండ్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షిత్, సో మనం ఇప్పుడు ఆల్ప్స్ మౌంటైన్ మీద 2550 మీటర్ల పైకి వచ్చాం. అంటే 2.5 కిలోమీటర్ల పైన మనం ఉన్నాం. ఇక్కడంతా కూడా చాలా విండ్ ఉంది. విండ్ వచ్చినప్పుడల్లా ఆ స్నో మనకు తగులుతూ ఉంది. ఒక్కసారి ఈ స్నోను పట్టుకుంటే ఇలా ఉంది చూడండి. దిస్ ఈజ్ ద స్నో. అంటే పైన చాలా మెత్తగా దూది పింజన్ లాగా ఉంది. స్నోతో మనం ఇక్కడ ఆడుకోవచ్చు. దిస్ ఈజ్ ద థింగ్. అవుట్ సైడ్ అటువైపు చూడొచ్చు. అక్కడ కొండలు చూడు ఎలా ఉన్నాయి. ఆ లాస్ట్ పీక్కి వెళ్ళాల్సిండే మార్నింగ్ మనం ఈరోజు, కానీ దానికి వెళ్ళలేకపోయినాం. అన్ఫార్చునేట్ దట్ ఈస్. అది దాదాపు 3 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఏదేమైనా 2వ హైయెస్ట్ పీక్ మనం ఇప్పుడు వచ్చేసినాం. ఎండ వచ్చింది కాబట్టి అమేజింగ్గా కనిపిస్తుంది ఇదల్లా. కాకపోతే ఈ స్నో విండ్ వచ్చినప్పుడల్లా స్నో మొహానికి తగులుతుంది. అదొక్కటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. పైన ఇక్కడ వెళ్తే జారిపడ్డాం అంటే ఇంకెక్కడ పోతాం. కాబట్టి
అక్కడ పోకుండా ఇక్కడ ఇవన్నీ రెడ్గా పెట్టేసిండ్రు. ఒకసారి ఇంకా ఇంత పెద్ద స్నోని తీసుకుందాం. 2.5 కిలోమీటర్ల పైన మన చేతిలో ఇంత పెద్ద స్నో. ఓకే, మనం వచ్చింది మాత్రం 2525 మీటర్లు వచ్చాం పైకి, అంటే 2.5 కిలోమీటర్లు. అమేజింగ్. చూడండి, దే ఆర్ ప్లేయింగ్ విత్ ద స్నో. ఈ ఏరియా మాత్రం చూసినా తనకి తిరగడం లేదు. అక్కడ ఉన్నటువంటి రెండో ప్లేస్కి వచ్చాం. అక్కడ చాలాసేపు మనం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్కి మనం ఇక్కడికి వచ్చాం. మనం కిందటి వీడియోలో చేసింది అక్కడ ఉన్నట్టు బేస్ వరకు పోయినాం. ఇక దాంట్లో అది హైయెస్ట్ ఉండే కానీ విండ్ ఎక్కువ ఉండడం వల్ల మార్నింగ్ అయితే అది అలో చేయలేదు. దిస్ ఈజ్ ద థింగ్. చాలా విండ్ వస్తుంది. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది చూడండి మనకు. నుండి చాలా పెరిగిపోయింది. బయట విండ్ చాలా పెరిగిపోయింది. ఒకసారి మీరు ఆ సౌండ్ చూడవచ్చు. హెవీ విండ్ అండి, చాలా హెవీ. ఇక్కడ కాసేపు ఉంటే మళ్ళీ పరిశాన్ అవుతాం మనం. అంత విండ్. ఇటు సైడ్ ఇంకా అద్భుతంగా ఉంది. ఆ లాస్ట్లో చూడండి, అమేజింగ్. విండ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మనం పోదాం. అమేజింగ్. దట్ ఈస్ Chamonix, a small town in this valley. ఇటువైపు చూడండి, వీటిని దాటేసి వస్తున్నాయి కిందికి. మంచు కొండలు, అద్భుతమైన మంచు కొండలు. తెల్లని పాలు నూర కావాలి. పాలు కూడా ఇంత తెల్లగా ఉంటాయా? ఉండవు. కిందికి వస్తూ ఉన్నాం మనం. టాప్ కిందికి వచ్చేసాం. చూడండి, మనకు కింద చాలా కేబుల్ కార్లు వెళ్తూ ఉన్నాయి. అవి దాంట్లో మళ్ళీ మనం కిందికి వెళ్ళాలి. సో అట్ లాస్ట్ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. పక్షులు చూడండి అక్కడ క్రేజీగా కొట్టాడు. మరి వాటికి ఇక్కడ ఏ ఆహారం ఉంటుందేమో ఈ మనసులో. కానీ ఈ ఏరియాలో ఇది 3rd. ఇక్కడ నుంచి పై వరకు వెళ్తాం మనం ఇప్పుడు. ఇది ఒక వ్యూ పాయింట్ ఇన్ దిస్ ఏరియా. I prefer to go early because it's starting to be cloud, and if we want to take off, we need no clouds. Yes, started going up. This is 3rd viewpoint in this area. Oh, it is going fastly. Sorry, can you stuff in my face I don't like? No, it is not your like. See, completely. See, look at the screen. You can see the screen. You are not appearing in that. Mais je sais pas comment, mais faut changer tes réglages, mais je sais pas comment ça va faire. Okay, we reached Non, mais up. personne va être capable de lire ce que tu écris. C'est en 4, c'est en 5, plus de 4K en fait. This is another view of this area. మనం 3rd వచ్చేసాం దీంట్లో కేబుల్ కార్లో. ఇక్కడ ఒక ఏరియా ఉంది. మనం క్రిందటి వీడియోలో వెళ్ళింది అటు, ఈ తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చాం. హైయెస్ట్ పీక్ అక్కడ వెళ్ళాం. ఇది 3rd వ్యూ పాయింట్. అక్కడ 4th కూడా ఉంది, దాన్ని కూడా వెళ్ళి చూద్దాం.
ఇక్కడంతా స్కీయింగ్ చేసేవాళ్ళు ఆ పైకి ఎక్కి ఆ పై నుంచి స్కీయింగ్ చేస్తే ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ నుంచి పారాగ్లైడింగ్ కూడా చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఒకసారి చూడండి, ఇద్దరు ఉన్నారు ఆడ. అమేజింగ్ పీపుల్. వావ్. ఇది అన్నీ ఇటు సైడ్ స్కీయింగ్ చేస్తూ ఉన్నారు, అటు సైడ్ పారాగ్లైడింగ్. సో మనం ఇక్కడ చూస్తే మనం ఇంతకుముందు అక్కడ దాకా వెళ్ళేసి వచ్చాము. ఇక్కడ చాలా అమేజింగ్గా ఉన్నారు పీపుల్. ఎన్నో స్టంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఇందాక ముందే చూసినా మనం పారాగ్లైడింగ్ చేస్తున్నారు. అటువైపు చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఇది చూడండి ఎంత ఐస్, ఎంత లోతుగా పేరుకుపోయిందో ఐస్. ఇదల్లా ఐస్. ఇందులో మనం నడుస్తూ ఉన్నాము. చాలా అమేజింగ్ ఉంది. ఒకవైపు అంతా స్కీయింగ్ చేస్తున్నారు, ఇటువైపు జనాలు. అసలు వండర్ఫుల్ థింగ్. ఇది లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇటువంటి ఎక్స్పీరియన్స్ వీ నెవర్ గెట్. ఒకసారి అటువైపు నుంచి స్కీయింగ్ చేస్తూ ఉన్నారు చూడు. అటువైపు స్కీయింగ్ చూడండి ఎంత ఫాస్ట్గా వాళ్ళు స్కీయింగ్ వెళ్తున్నారు. వావ్ వావ్, అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఓహో, షీ ఈజ్ గోయింగ్ ఫాస్ట్. అంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం అట్లా వెళ్ళగలుగుతారు. ఇందాక ఒక వ్యక్తి కింద పడ్డాడు. అతను ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతలేడు, పోవడానికి భయపడుతున్నాడు. ఇది జరుగుతుంది. కొంచెం సాహస క్రీడలే చేస్తున్నారు ఇక్కడ. అమేజింగ్. చూడండి ఇక్కడ ఐస్ ఎంత పేరుకుపోయిందో. ఇలా ఉంది ఈ ఏరియా. చూడండి క్రేజీ స్కైయింగ్ చేసుకుంటూ పారాగ్లైడింగ్ చేస్తున్నాడు ఇతను. ఓ హౌ క్రేజీ ఇట్ ఈస్. వర్షిత్ ఈజ్ టేకింగ్ some pictures of. They asked and they praised him like a professional photographer. కాబట్టి ఒక చక్కటి ఫోటో తీస్తున్నాడు. Fine. Oh, sunshine coming down. You see last minute. సో మంచుకొండల్లో గ్లౌజ్ తీసేసి చలి పెడుతుంది కాబట్టి కొద్దిసేపు మనం ఇట్లా జాగింగ్ చేస్తే వెచ్చదనం వస్తుందని చెప్పి జాగింగ్ చేస్తున్నా. చాలా వండర్ఫుల్గా ఉంది ఈ మంచుకొండలో జాగింగ్ చేయడం. వావ్, అమేజింగ్. అలాగే చేసుకుంటూ వెళ్తే కొంచెం మనకు తింపిర్లు తెలుస్తాయి. ఇక్కడక్కడ చేద్దాం మనం. వావ్, వండర్ఫుల్. గ్లౌజెస్ తీసేసిన. అమేజింగ్. ఒక్కసారి ఐస్ కూడా పడదాం. సో ఆఫ్టర్ డూయింగ్ సమ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ on the top, again we are going down. Yes, it started to downwards. The peaks, this side the peaks. Yes, we came down. సో కిందికి వెళ్ళే సమయం అయింది. ఇప్పుడు చూడండి ఎన్ని కేబుల్ కార్స్ వస్తున్నాయి. ఒక్కొక్క దాంట్లో ఇద్దరు ముగ్గురు ఎక్కేస్తూ ఉన్నారు. మనం దీంట్లో ఎక్కడం. Now we are getting in this car. కూర్చున్నాం మంచిగా హాయిగా. Again started the journey downwards. We are in the middle of the hill. ఒక వ్యక్తి ఆ చెట్లలో క్రేజీగా నడిచిపోతూ ఉన్నాడు. వర్షిత్ లెగ్తో స్కీయింగ్ చేస్తూ ఉన్నాడు.
మనం చేయకుండా జారుతున్నాయి. హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. మొత్తం మంచు కొండలని తిప్పుతాడు వాడు. ఇక్కడ కనిపిస్తుందో లేదండి కెమెరాలో. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ కార్స్ ఇన్ దిస్ ఏరియా. అరే రే 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 ఇంత కదా ఎక్కుతుందా ఎక్కదా? వెనక్కి జారుతూ ఉంది. అంటే టైర్స్ డిఫరెంట్గా ఉండాలనేమో ఇక్కడ. అదో ఈజ్ ట్రయింగ్ ఎ లాట్. No, it is getting back. సో క్రిస్మస్ టైంలో ఇవన్నీ కూడా షాప్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లల్ని స్టాలర్లో పెట్టుకొని ఇంత చల్లటి ప్రదేశంలోకి తీసుకొచ్చినటువంటి మనం అయితే అబ్బో చిన్నపిల్లలు వద్దు అంత చలి ప్రాంతంలోకి అంటాం. కానీ దీస్ పీపుల్ ఆర్ వెరీ క్రేజీ. కాళ్ళు అయితే ఈసారి చాలా టైం పట్టింది. అంటే ముందటి వీడియో కంటే ఇప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసాం. కాళ్ళు కంప్లీట్గా ఈసారి 3 సాక్స్ వేసుకున్నాను నేను. అయినప్పటికీ స్టార్ట్ అయింది కాళ్ళలో తిమ్మిరి. అప్పుడే నాకు ½ అన్ అవర్ హీటర్ మీద పెట్టుకుంటే తప్ప నా కాలు సెట్ కాలే. ఇప్పుడు దాదాపు 1 అవర్ పెట్టుకోవాలేమో. నడుస్తుంటే పెయిన్ అవుతూ ఉంది, అది తెలుస్తూ ఉంది స్పష్టంగా. దగ్గరకు వచ్చేసాం నేను తీసుకున్నటువంటి ఎయిర్బిఎన్బి అపార్ట్మెంట్కి. అది అపార్ట్మెంటు రెస్టారెంట్ కాదు కానీ ఈవినింగ్ సన్లైట్లో మళ్ళీ గోల్డెన్ కలర్లో వెలిగిపోతున్నటువంటి ఆల్ప్స్ మౌంటైన్స్ కొంత ప్రాంతం చూడండి. ఇటువైపు కూడా చకచకా మెరిసిపోతుంది గోల్డ్ కలర్లో. సో ఈరోజు ఫుడ్ తినడానికి మనం ముందు ఉన్నటువంటి ఒక రెస్టారెంట్కి వచ్చాం. రాత్రి ఇప్పుడు సమయం 8:15 అవుతుంది. దిస్ ఈజ్ ద రెస్టారెంట్. ఆమ్లెట్ హెయిర్ బ్రాసెర్ ఏదో ఉంది రెస్టారెంట్. పిజ్జా. దిస్ ఈజ్ ద రెస్టారెంట్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ డిన్నర్ టుడే. So today our dinner is omelette, some french fries and some bread pieces. That's all. సో మన వెనక ఒక ట్రైన్ ఉంది. ముందు ట్రైన్లో ఎక్కాం. మనం వచ్చినప్పుడు ఫ్రంట్ వ్యూ చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కంప్లీట్ బ్యాక్లో కూడా మనం బ్యాక్లో కూర్చున్నాం. మంచిగా మనం అనుకున్నట్లుగా దీంట్లో మనకు ట్రైన్లో సీట్లు దొరికినాయి. వండర్ఫుల్. చూడాలనిపిస్తుంది, తీయాలనిపిస్తుంది. అద్భుత. ఇది మన ట్రైన్. ఒకవైపు ట్రైన్ కంప్లీట్గా నా చెయ్యి బయట పెట్టేసిన. దిస్ ఈజ్ ద థింగ్. చూడండి, చెయ్యి బయట పెట్టి నేను తీస్తూ ఉన్నా. కొంచెం దూరం చేయి పెడితే పిల్లర్స్కి తగులుతుంది, అట్లా ఉంది. చూసుకొని తీస్తూ ఉన్నా. ఒక్కసారి ఈ గ్లేసియర్ యొక్క కంప్లీట్ వ్యూ మనం ఇక్కడ నుంచి చూద్దామండి. సో ఒక్కసారి కేవ్ చుట్టూతా మనం కూడా తిరుగుదాం. ఇది కేవ్. ఒకసారి దృశ్యాన్ని చూస్తే ఇక్కడంతా కూడా ఒక చీరాకారాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఫ్యామిలీస్ పిల్లలతో ఈ విధంగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. నార్త్ పోల్కి వెళ్ళకున్నా కూడా ఈ షెమోని ఇది మన ఆల్ప్స్ మౌంటైన్ రీజియన్లో ఈ షెమోని ప్రాంతానికి వస్తే మనకు అర్థమవుతుంది. లోపల ఉండే ఐస్కి ఇక్కడ చిన్నగా బయట నుంచి ఏదైతే స్నో పడుతుందో ఆ స్నో వచ్చి ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది. చూడండి, కొద్దిగా స్నో ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ ప్రాంతంలో మనకు కొద్దిగా స్నో కనిపిస్తూ ఉంది.